మమ్మీ 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 కార్తీక మాసం పోయినది మమ్మీ, కోడి మాంసం తెచ్చిపెట్టు మమ్మీ. విన్నారు కదా, కార్తీక మాసం అయిపోయింది. సో చేసేది మమ్మీ కాకపోయినా తినేది మాత్రం చికెనే. నేను చికెన్ కడిగితే మా మమ్మీ ఒకటే మాట అంటది, ఏంటిదంటే చికెన్ కడిగే కడుగుడికి అరిగిపోతుందేమో అని. నాకు కూడా అప్పుడప్పుడు అదే నిజం అనిపిస్తుంది. అలా అడుగుతాం అనమాట మనం. సో ఇప్పుడు అందులోకి కావాల్సినవి అన్నీ మనకు ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి పోయి పుదీనాను దింపుకున్నారనమాట. ఫస్ట్ అయితే నాకు చికెన్ కర్రీ చేయడం రాదు. సో నేను చేసింది ఒకసారి, అది కూడా మా మమ్మీ ఆధ్వర్యంలో. ఇప్పుడు మా మమ్మీ కూడా లేదు కాబట్టి కొంచెం యూట్యూబ్లో చూసి, కొంచెం మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ని అడిగి, అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి ఏమో లేవు అని చూసుకోకుండానే స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఇక స్టార్ట్ చేశాక లేవని సంగతి తెలిసాక ఏం చేస్తాం చెప్పండి, అప్పటికప్పుడు పోయి తెచ్చుకోలేం కదా. అందుకని ఉన్న వాటితోనే కానిచ్చానమాట. లాస్ట్కి మనకి ఎట్లున్నా టేస్ట్ ఇంపార్టెంట్, అలా ఏం వేసినా వేయలేదని కాదు ముచ్చట, అంతే కదా. లిటరలీ నాకు అసలు చికెన్ స్మెల్, చికెన్ పట్టుకోవడం అంటేనే నచ్చదు, కానీ చికెన్ మాత్రం తింటాను. కానీ చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, చికెన్ని నా చేతులతోని కలుపుతున్నాను అనమాట మంచిగా. తర్వాత గిన్నె దొరకకపోతే మళ్ళీ మమ్మీకి ఫోన్ చేసి మొత్తం ఎతికి దాన్ని పట్టామన్నమాట. సో ఫైనల్లీ ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే చికెన్ పులావ్, కానీ బాస్మతి రైస్తో కాదు. మనం చేసేదే ఫస్ట్ టైం కాబట్టి స్టంట్లో వద్దనేసి నార్మల్ రైస్తోనే చేసేసాను అనమాట. ఏ మాటకు ఆ మాట, ఎంతైనా చేతిలో ఉంటుంది అసలైన మ్యాజిక్. అందులో ఏమున్నా లేకపోయినా ఇంగ్రీడియంట్స్ మన చేయి పడ్డదంటే ఏదైనా కానీ రుచికరంగా మారాల్సిందే. సో అదే అనమాట జరిగింది ఇక్కడ కూడా. చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ టేస్ట్ అయితే. లాస్ట్లో చూడండి మా చెల్లి చెప్తుంది. సో లాస్ట్ వరకు మీరు వీడియో చూడాల్సిందే. ఫస్ట్ అయితే నేను కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి లేదు, నెయ్యి వేద్దామంటే, సో అందుకే నేను బటర్ వేసాను అనమాట. సో బటర్ వేసి అంత వేడాక మన రెగ్యులర్ మసాలాస్ ఏమేమి ఉంటాయో ఇంట్లో అవన్నీ వేసేసాను. సో ఆ తర్వాత పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసి అన్నీ మంచి మిక్స్ అయ్యాక మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్న చికెన్ని కూడా తీసుకొచ్చి అలా వేసేసాను అనమాట. ఈరోజు ఈ వ్లాగ్కి వీడియోగ్రాఫర్ వచ్చేసి మా చెల్లియే. సో అందుకే కొంచెం యాంగిల్స్ పైనుంచి, కింద నుంచి, అటు నుంచి, ఇటు నుంచి పెడుతుంది. సరే ఎట్లయితేంది, మనకు వీడియో రావడం ఇంపార్టెంట్ మంచిగాని కానిచ్చేయని చెప్పాను. ఇంకో 4 రోజుల్లో డిసెంబర్ కూడా వచ్చేస్తుంది. నా సబ్స్క్రైబర్స్ మాత్రం ఇంకా 300లోనే ఉంది. సో త్వరగా డిసెంబర్ మంత్ ఎండ్ అయ్యేలోపు 500 దాటేలా చూడొచ్చు కదా కొంచెం. సో ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ప్లీజ్. ఇక్కడ ఒక డ్యాన్స్ స్టెప్ వేసాను, అది ఏ పాటనో చెప్పండి, ఓకేనా గెస్ చేయండి. ఎందుకంత కష్టమని కొంచెం అట్లా మ్యూజిక్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడైనా గెస్ చేసి కామెంట్ చేయండి, సరేనా. సో ఇప్పుడు ఇక చికెన్ వేసిస్తున్నాను అనమాట నేను అందులో. దిస్ ఈస్ ద చికెన్, యమ్మీ చికెన్. ఉడికినాక చూపిస్తాను. మూత పెట్టేసుకోవాలి. ఇక ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా తీసుకొచ్చి మన కొంచెం ఉడికిన చికెన్లో వేసేస్తున్నాను అనమాట. అట్లా అనమాట నాకు కొంచెం ఇట్లా లేయర్గా అయ్యి ఇప్పుడు ఎట్లా కలిపేదే ఇది. ఇక పోయా నీళ్ళు పోసే ఇప్పుడే పోయా. మొత్తం బియ్యం అందులో వేసేసి కొలత ప్రకారం నీళ్ళు పోసేసుకొని ఇక మూత పెట్టుకోవడమే అనమాట మనం. సో చికెన్ పులావ్ ఎలా వస్తుంది అనుకుంటున్నాను. పులావ్ లాగానే వస్తుంది, పులావ్ లాగానే వస్తుంది టేస్ట్. నేను కూడా ఒక చేయి వేసా కాబట్టి చాలా బాగుంటుంది. ఓవర్ యాక్షన్ చేయకు. సో ఫైనల్లీ ఇదే అనమాట మనం చేసిన చికెన్ పులావ్. సో చూడనీకి అలా ఉందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం చాలా నచ్చేసింది అనమాట. చూడనీకి ఎలా ఉందో చెప్పండి మీరు కూడా, ఓకేనా. టేస్ట్ మాత్రం మేము దీన్ని చెప్తాము మీకు, ఓకేనా. సూపర్ ఉంది అసలు. నాకు లేదా